బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నటువంటి నేత. అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, రెండుసార్లు కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక అంశంలో కూడా ఆయనకే తెలియని ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన బావ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తన ఓటమికి కారణం వైవి సుబ్బారెడ్డి అంటూ కూడా డైరెక్ట్గా ఆయన మీద వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఆయనకి సముచిత స్థానం అయితే పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన నాకు ఏదో ఒకటి ఇస్తాను, ఏదో ఒక న్యాయం చేస్తారు అని చెప్పేసేటువంటి ఒక చర్చలో కూడా కనిపిస్తుంది. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, కూటమిలోకి తీసుకుంటారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారు, ఇలాంటి చాలా పెద్ద ఎత్తున చర్చలు వస్తూ ఉన్నాయి. కనీసం మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఆయన పరిగణించే పరిస్థితి లేదు.